హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మైనస్ రెసిపీస్లో ఈరోజు ఒక మంచి స్నాక్స్ చూద్దామండి. జొన్నలతో ఉల్లి వడలు ఎలా చేసుకోవాలో చూద్దాము. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. జొన్నలు కదండి, చాలా హెల్దీ కూడాను. ఒకసారి ఎప్పుడు బియ్యం పిండి శనగపిండితోనే కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే రెసిపీ చూసే ముందు మైనస్ రెసిపీస్ని కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మైనస్ రెసిపీస్ అండి. దీనికోసం ముందుగా జొన్నలను తీసుకొని ఇలా ఒక నైట్ అంతా కూడా బాగా నానబెట్టేసుకోవాలి. నానబెట్టుకునే ముందే మనం వీటిని 1 నుంచి 2 సార్లు బాగా వాష్ చేసుకోవాలండి. చూడండి, తెల్లవారేసరికి మనకి బాగా నానిపోయి ఉంటాయి. ఇప్పుడు ఇవి ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులో ఉండే వాటర్ అంతా తీసేసి జొన్నలని ఇలా మిక్సీలో వేసేసుకోవాలండి. దీనిలోకి మీరు రుచికి సరిపడా మీకు ఎంత కావాలో కారాన్ని అడ్జస్ట్ చేసుకుని 2 నుంచి 3 వరకు పచ్చిమిర్చిని యాడ్ చేసుకుని చిన్న అల్లం ముక్కను కూడా వేసుకుని ఒకసారి దీన్ని మిక్సీ పట్టేసుకోవాలి. జొన్నలు మిక్సీ పట్టేటప్పుడే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలండి. మరీ ఎక్కువగా కాకుండా చాలా కొద్దిగా యాడ్ చేసుకుంటే చూడండి ఈ విధంగా బరకగా మిక్సీ పట్టేసుకుని ఒక బౌల్లోకి మనం ఈ జొన్నలు మిక్సీని అంతా కూడా ఇలా వేసేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత మనం దీనిలోకి ఆనియన్స్ని 2-3 వరకు పెద్ద ఆనియన్స్ ఉంటాయి కదండి, అవి సన్నగా కట్ చేసుకుని పొడవుగా ఇందులో వేసుకోవాలి. రెసిపీ అయితే చాలా బాగుంటుందండి, చాలా క్రంచీగా టేస్టీగా ఉంటుంది. ఉల్లిపాయల్ని ఈ విధంగా సన్నగా కట్ చేసేసి ఇలా ఇందులో వేసేసుకుని దీనిలోకి కొంచెం పసుపు, అలాగే కొద్దిగా కారం, ఉప్పు, కొంచెం గరం మసాలా ఇవన్నీ కూడా యాడ్ చేసుకుని వీటితో పాటుగా ఒక 2 నుంచి 3 స్పూన్ల వరకు బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలండి. బియ్యం పిండి యాడ్ చేయడం వల్ల మనం వడ చేసేటప్పుడు విడిపోకుండా నీట్గా వస్తుంది. అంటే బియ్యం పిండి వేసుకుంటే మనకి ఇంకా ఎక్స్ట్రా క్రిస్పీగా ఉంటుందండి. అదే శనగపిండి, మైదా ఇవన్నీ వేస్తే మనకి మెత్తగా ఉంటాయి. వడ అంటే క్రిస్పీగా ఉంటే బాగుంటుంది కాబట్టి కొంచెం బియ్యం పిండి కానీ కార్న్ఫ్లోర్ కానీ మీరు ఏదైనా కూడా వేసుకోవచ్చండి. ఇలా బియ్యం పిండి వేసిన తర్వాత ఈ విధంగా కొంచెం గట్టిగా కలుపుకోవాలి. తర్వాత దీనిలోకి 1 స్పూన్ నుంచి 2 స్పూన్ల వరకు ఇలా నువ్వులు వేసుకుంటే తినేటప్పుడు బాగుంటుందండి. నువ్వుల ప్లేస్లో మనం పల్లీలని క్రష్ చేసుకుని కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. తర్వాత దీనిలోకి కొంచెం కరివేపాకు వేసుకుని ఒక్కసారి మళ్ళీ అంతా కూడా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడు మనం స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుని హీట్ చేసుకుని ఉంచుకోవాలండి. మనం ఇది కలుపుకునేసరికి మనకి ఆయిల్ అనేది హీట్ అయిపోతుంది. ఇలా స్టవ్ మీద ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఈ పిండిని చిన్న చిన్న టిక్కీల్లాగా ఇలా ఇందులో వేసేసుకోవాలండి. సిమ్ టు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఇలా వేసేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. లో టు మీడియంలోనే ఫ్రై చేసుకుంటేనే మనకి వడ అనేది లోపల వరకు ఫ్రై అవుతుంది. చాలా మంచి రెసిపీ అండి, టేస్టీ రెసిపీ, హెల్దీ రెసిపీ. ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల మరి కొంతమందికి మన వీడియో అనేది ఫార్వర్డ్ అవుతుంది. చూడండి, ఇలా ఎర్రగా కాల్చుకోవాలి. అన్నీ కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకుని తీసుకుంటే జొన్నలతో ఉల్లి వడ తయారీ ఫినిష్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జొన్న ఉల్లి వడలు జోహార్ ఆనియన్ వడ అనేది రెడీ అయిపోతుందండి. చాలా మంచి రెసిపీ. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.